హాయ్ అండి. ఈరోజు చామదుంపల పులుసు, చామదుంపలు టమాటా పులుసు ఉడకబెట్టేసి బాగా వాష్ చేసుకోవాలండి. 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఉడకబెట్టేసుకొని పొట్టు తీసి ముక్కలు కోసుకోవాలి. అన్నీ ఒక సైజు ఉండవు కాబట్టి అందులో చిన్నవి ఎక్కువ ఉన్నాయి, అందుకే కోసాను. మొత్తం పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి, పచ్చిమిరపకాయలు ఒక 3, కొత్తిమీర, కరివేపాకు అవి కూడా మిక్సీ పట్టేసాను. ఎందుకంటే మనకి పులుసులో అవి ఇవి కనిపించి తినేటప్పుడు తీసేయటం ఇలా కాకుండా పట్టేస్తే అందులో వేసింది కూడా తెలియదు, అసలు పులుసులో కలిసిపోతుంది. కూర వండేసుకుందాము. మూకుడు పెట్టేసి సరిపడా ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చేపల పులుసు లాగా ఆయిల్ పైకి తేలేలాగా ఉంటేనే టేస్ట్ వస్తాయి పులుసులు. మరి ఆయిల్ తక్కువ వేసి ఉండినా బాగోవు. ఒక స్పూను జీలకర్ర, పసుపు కూడా తాలింపులోనే వేస్తాను ఎక్కువ. కూరలు కలర్ బాగా వస్తాయని పసుపు తాలింపులో వేయటం బాగా అలవాటు. తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ వేసి వేయించుతున్నాను. ఈ టమాటాలన్నీ మిక్సీ పట్టేయాలని చూపించాను. 2 టమాటాలు వేసుకున్నాను, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా పట్టేసుకున్నాను. ఈ టమాటాలు కూడా వేసేసి వేయించాలి. ఇట్లా బాగా ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగిన తర్వాతే మిగతా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేసుకుందాము. ధనియాల పౌడరు కొంచెమే వేస్తున్నాను, ఇంకొంచెం వేసుకోవచ్చులే కానీ చాలే నేను తక్కువ వేస్తున్నాను. మరి అదే ఫ్లేవర్ వచ్చేలా కాకుండా చేసుకుందామని. ఇది మెంతి పౌడర్ అండి, ఒక చిటికెడు వేసుకోవాలి. ఏ పులుసుల్లోనైనా మెంతి పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటాయి, ఒకసారి వేసుకోవడానికి ట్రై చేయండి. కారం, ఉప్పు వేసాను సరిపడా. ఇదేమో బెల్లం పౌడర్ అండి, ముక్కలు కాకుండా పౌడర్ వేసాను. అవన్నీ వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత చామదుంపలు వేసేసుకోవాలి. వేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టుకొని ఒకసారి అవి వేగాలి, మగ్గితే బాగుంటాయి. ఆ పేస్ట్లో కొంచెం ఉప్పు కారం అవి పట్టేలాగా అట్లా ఉడకనివ్వాలి. ఇప్పుడు చింతపండు పేస్ట్ వేసుకుందాము. 1 నిమిషం మగ్గిన తర్వాత చింతపండు పేస్ట్ అండి, మామూలుగా నానబెట్టి పిసికి అట్లా కాకుండా పేస్ట్ వాడతాను ఎప్పుడు. ఇది పేస్ట్ ఉడికిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది. ఇది 10 నిమిషాల చింతపండు పచ్చి వాసన పోయాక వాటర్ పోస్తే బాగుంటాయి. ఇప్పుడు సరిపడా వాటరు మనకి ఎంత పులుసు కావాలనుకుంటే అంత పోయాలి. మరి ఎక్కువ పోసినా కూడా పులుసు పలసగా వచ్చేసి బాగోదు. మనకి చేపల పులుసు లాగా కనిపించాలి అంటే తక్కువే పోసుకోవాలి. టమాటా ఇవన్నీ గ్రేవీ ఉన్నాయి కాబట్టి మనకు అన్నం కలుస్తుంది బాగానే. అంత ఎక్కువ పులుసు పోసేసుకొని అట్లా చేయాల్సిన అవసరం లేదు. అదంతా గ్రేవీగా వచ్చేసి మనకు అన్నం కలుపుకోవడానికి ఉంటుంది, అట్లా వస్తుంది. ఇంకా ఉడికితే కొంచెం దగ్గరికి వచ్చి చిక్కబడుద్ది కొంచెం. అట్లా ఉంటేనే చేపల పులుసు టైప్లో వస్తుంది, లేకపోతే నార్మల్గానే ఉంటుంది. అదండి ఉడుకుతుంది. ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకోవాలి కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇట్లా చిక్కగా దగ్గరికి రావాలి, వస్తేనే బాగుంటుంది. కొత్తిమీర అవన్నీ కూడా ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు ఏం వేయాల్సిన పని లేదు. దుంపలు కూడా ఉడికిపోయినాయి, కూర ఇక ఆపేసుకోవచ్చండి. మీకు ఆ చిక్కదనం ఎలా ఉందో తెలియాలంటే కొంచెం అన్నం మీద వేసి చూపిస్తాను. ఇలా రావాలి, ఇలా వస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.